వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో కీలక నేత 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఆయనకు పదవి ఎందుకు లభించలేదు? రాజకీయ సమీకరణాలు అడ్డుపడ్డాయా, లేక సరైన సమయం కోసం అధిష్టానం వేచి చూస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాధా జరిపిన తాజా భేటీ ఈ రాజకీయ ప్రతిష్టంభనకు తొలగించబోతోందా? ఇక అధినేత నుండి రాధాకు లభించినటువంటి హామీ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా టీడీపీలో చేరినప్పటి నుంచి పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆయన ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా కూటమి అభ్యర్థుల కోసం, గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన తండ్రి వారసత్వాన్ని, తన వాగ్దాటిని పార్టీ గెలుపు కోసం పూర్తిగా ధారపోశారు. పార్టీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ లేదా మరో కీలక పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ రాజకీయ సామాజిక సమీకరణ చదరంగంలో ఆయన పేరు పక్కకు వెళ్ళింది. ఈ సుదీర్ఘ నిరీక్షణ ఆయన అనుచరులో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు నిరీక్షణకు తెరదించుతూ నిన్న ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రాధను తన నివాసానికి పిలిపించుకొని ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు రాధకు ఆయన స్థాయికి తగ్గ గౌరవం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కోసం ఆయన పడిన శ్రమను తాను ఎప్పటికీ మర్చిపోనని చంద్రబాబు భరోసా ఇచ్చారని తెలుస్తోంది. అధినేత నుండి నేరుగా పిలుపు రావటం, గట్టి హామీ లభించడంతో రాధకు ఇక మంచి రోజులు మొదలైనట్టేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి భేటీలు చాలానే జరిగాయని, కానీ పదవిని మాత్రం ఇవ్వలేదనే విషయాన్ని ఆయన అనుచరులు గుర్తు చేసుకుంటున్నారు. మరి రాధకు దక్కబోయే పదవి ఏంటి? దీనిపై రాజకీయ వర్గాల్లో 2 రకాల చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఏపీలో త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిని రాధాకు కేటాయించి రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు కీలక పాత్ర ఇచ్చే అవకాశం ఉందని ఒక వర్గం అంటోంది. కానీ మరోవైపు చంద్రబాబు అంతకంటే పెద్ద ప్లాన్లో ఉన్నారని మరో వర్గం విశ్లేషిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి బలమైన సంకేతాలు పంపాలన్న జాతీయ స్థాయిలో వంగవీటి కుటుంబానికి ప్రాధాన్యత కల్పించాలన్న రాధను ఏకంగా రాజ్యసభకు పంపే యోచనలో చంద్రబాబు ఉన్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో సామాజిక సమీకరణలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. విజయవాడ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో వంగవీటి కుటుంబానికి చెక్కు చెదరని ప్రత్యేక స్థానం ఉంది. రాధకు పదవి ఇవ్వటంలో జరుగుతున్న ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ నుండి ఆయనకు ఆహ్వానాలు అందాయి. అయినా రాధ టీడీపీని, చంద్రబాబు నాయకత్వాన్ని వీడలేదు. ఈ విశ్వసనీయతకే ఇప్పుడు చంద్రబాబు పట్టం కట్టబోతున్నారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. భేటీ అనంతరం రాధ కూడా తన అనుచరులతో త్వరలోనే మంచి వార్త వింటారని చెప్పడం అధినేత నుండి ఆయనకు ఎంత గట్టి హామీ లభించిందో స్పష్టం చేస్తోంది. మొత్తం మీద చంద్రబాబు ఒక దెబ్బకు 2 పెట్టులు కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు పార్టీ కోసం కష్టపడిన నమ్మకమైన నాయకుడికి సముచిత స్థానం కల్పించడం ద్వారా పార్టీ కేడర్కు బలమైన భరోసా ఇవ్వటం, మరోవైపు రాధకు పట్టాభిషేకం చేయడం ద్వారా కాపు సామాజిక వర్గానికి సానుకూల సంకేతాలు పంపడం. రాధ శాసనమండలిలో అడుగుపెడతారా, లేక రాజ్యసభలో గర్జిస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. కానీ ఒకటి మాత్రం స్పష్టం, వంగవీటి రాధ సుదీర్ఘ నిరీక్షణకు ఇక తెరపడనుంది.